ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా నమస్కారములు. ఈ 13వ తేదీన మీరు మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. మీరు వేసే ఈ ఓటు మన జీవితాల్ని మార్చేస్తుంది. మీ ఓటుని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికి వేస్తున్నారని మీకు నచ్చిన పర్సన్ కి మీరు ఓటు వేయండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రజలందరి మనసులో ఉండేది అండ్ నా మాట కూడా. పెట్రోలు, కరెంటు బిల్లు, మందు, నిత్యావసర సరుకులు అన్ని రేట్లు వచ్చి పెరిగిపోయింది. ఇప్పుడు నాకు తెలుసు రేట్లు అనేది పెరుగుతూదా ఉంటుంది, ఎప్పటికీ రేట్స్ అనేది తగ్గదు, ఇది కూడా నాకు తెలుసు. కానీ ఇప్పుడే ఇన్ని రేట్స్ ఉంటే ఇంకా వచ్చే రోజులంతా ఇంకా రేట్స్ అంతా పెరుగుతూనే ఉంటుంది. ఈ 13వ తేదీన మీకు డబ్బు ఇవ్వచ్చు అండ్ అలానే మందు, బిర్యానీ అన్నీ మీకు ఇవ్వచ్చు. కానీ మీరు అవన్నీ తీసుకోండి, కానీ ఓటు మాత్రం మీ మనసులో ఉన్న పర్సన్కి వేయండి. వాళ్ళు ఇచ్చే ఆ డబ్బు అంతా మీదే, అది మీరు తీసుకోండి, కానీ ఓటు మాత్రం మీకు నచ్చిన పర్సన్కి వేయండి. ఓటు వేసే రోజు మిమ్మల్ని బస్సులోనో, ఆటోలోనో, లేదు ఇంకా కారులోనో, ఎలానో మీకు ఆ ఓటు ప్లేస్కి తీసుకుని వెళ్తారు. మీరందరూ వెళ్ళండి, అలానే వాళ్ళతో కూడా మీరందరూ వెళ్ళండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచించండి. ఓటు వేసే ఆ ఒక్క సెకండ్ మీరు ఆలోచించి ఓటు వేయండి. ఆ ఓటే మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు వచ్చి మారుస్తుంది. మీరు ఆలోచించి వెయ్యండి మీ ఓటుని. జై ఆంధ్ర, జై భారత్, జై హింద్.